డిండి మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లోకసాని శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? మేము ఇప్పుడు పార్టీ అధ్యక్షులు చేయబట్టి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాల సంది పార్టీ డెవలప్ చేస్తున్నాం. అన్ని కార్యకర్తలు కానీ బోరకాలు ఆడుకుంటున్నాం, పోతున్నాం, అంత మీటింగ్లు కానీ అన్నీ చేస్తున్నాం. కానీ మాకు ఏంటంటే మాకు పార్టీ ఓడిపోవడం వల్ల ఇప్పుడు యూరియా బస్తాల కొరత ఆడికి పోతే ఏమవుతుందంటే వాళ్ళే లోపల వాళ్ళు తీసుకుంటారు. ఏమైనా నువ్వు ఆధార్ కార్డుకు 2 ఇస్తావు, 1 ఇస్తావు అంటే ఆ 1, 2 తెచ్చి చల్లాలి. నేను 15 ఎకరాలు నాటినా, ఎట్లా చల్లాలి? అది ఇలా కూడా నాది నాటే. ఏదంటే కాలుకు దెబ్బ తగిలి పోలే, కాలు నొప్పులు ఉన్నాయని. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? వ్యవసాయానికి అంటే రైతులకైతే నేను చెప్పినాక నువ్వు సీసీలో ఒడ్లు పోసినా కొనడం కానీ అవన్నీ మాకు ఇబ్బందులు లేకుండా కళాల కొనుక్కపోయేది. మాకు డబ్బులు మంచిగానే పడేది. కాకపోతే వీళ్ళు బోనస్ ఇస్తామన్నారు దొడ్డోళ్ళకి. ఆ బోనస్ లేదు, ఏది లేదు. ఓన్లీ సన్నోట్లకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సన్నోట్లకు బోనస్ అది ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి ఏంది, ఇండ్లు ఇస్తామన్నాడు. ఇండ్లు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటారు. నాకు ఇల్లు లేదు. నేను ఇప్పుడు నాది అట్లే ఉంది. నేను ఇప్పుడు నా సొంతం కట్టుకుంటున్నాను. ఇల్లు ఇవ్వాలి కదా, అందరికీ ఇవ్వాలి కదా గవర్నమెంట్ అన్నప్పుడు. పార్టీలకు అతీతంగా ఇవ్వాలంటే పార్టీలకు అతీతంగా సర్వే చేసుకుంటే వాళ్ళకే వస్తుందని ఇందిరమ్మ కమిటీ కదా అని వాళ్ళ కమిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. అట్లా గతంలో వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో? అభివృద్ధిలో మా డెండి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చేది లేకుండా, ఆ శ్రీశైలం సొరంగం అక్కడ పైన కలవకుర్తి పొదల నుంచి ఎట్లు తెచ్చి చెరువు నింపబట్టి 10 ఏళ్ళ సంది మాకు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. ఈ జమ్ము గిమ్ము అంతవరకు లేకుండే ఇప్పుడు ఆ నీళ్ళు రాబట్టే పంటలు పోతున్నాయి. గత ఎమ్మెల్యే మీ గత ప్రభుత్వ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నా రైతు వేదికలు కట్టినాము, సీసీ రోడ్లు వేసినాము. ఆయనకు వచ్చిన నిధులలో చేసుకున్నాం, వచ్చిన నిధుల కాడికి పనులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అధికారం ఎలా ఉన్నాయి? 6 గ్యారెంటీలు ప్రజలు ఏం గ్యారెంటీ? ఉచిత బస్ అని చెప్పిండు. అందులో పోతే సీటు దొరికేది లేదు, ఏది లేదు. నిలబడిపోవాల్సింది. ఎవరు పెట్టబడారు ఆ ఉచిత బస్సు? ఎవరికైనా మగవాళ్ళు పోతే అందులో సీట్ దొరకదు, ఏది దొరకదు. ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పోవాల్సింది. ప్రస్తుతం ఎమ్మెల్యే బాలునాయక్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఇంకా ప్రజలకంటే ఇక మనకేం పని ఉంటుంది? మనం పోతలేము ఆయన కానీ మనం పోం. అది కానీ ఇంకా తిరుగుతూనే ఉంటుండేమో కానీ మనమైతే పోయి వస్తలేము. అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? ఇంకా అభివృద్ధి అంటే ఇక ఇప్పుడు రోడ్లు వచ్చినాయంట. ఇంకా రోడ్లు వేస్తే లెక్క సీసీ రోడ్లు వచ్చినాయంట. గతంలో విద్యా వైద్యం ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక విద్యా వైద్యం అంటే ఇప్పుడు స్కూల్ మొత్తం బంద్ అయిపోయింది. అప్పటికే బంద్ అయినాయి. ఊళ్ళో పిల్లలు మొత్తం ప్రైవేట్లో తోలుతారు. ఊళ్ళో స్కూల్ బంద్ అయిపోయి, స్కూల్ బడి బంద్ అయింది. లేదు బడి. ఇప్పుడు ఇక్కడ ఈ డిండి ఈ దేవరకొండ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రైతులకు కొంచెం ఆ వ్యవసాయ సాగులోకి ఎక్కువ భూమి వ్యవసాయం సాగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎప్పట్లో గతంలో ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు గతంలో ఉన్న ప్రభుత్వంలో పెండింగ్ ప్రాజెక్ట్ అంటే మా డిండి ప్రాజెక్టు ఏనాడో కట్టిరు, 30-40 ఏళ్ళ కింద కట్టిరు. అది దాంతో ఇప్పుడు మా డిండి మండలం వరకు అన్ని ఊర్లు వాడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ చందంపేట మండలానికి పోనీక కాలువ వెలుపు చేస్తే ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా వెళ్ళిపోతాయి. ప్రాజెక్టులు కూడా నింపే అవకాశం ఉంది. నింపుకు నేరుడు కొమ్ము అదంతా పోతుంది. అక్కడ నేరుడు కొమ్ము మండలం, దేవరకొండ ముక్కుల అక్కడ అది వేరే వస్తుంది. అది ఇట్లా వస్తుంది. ఇది కలవకుర్తి పై ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా. డిండి పైన వచ్చి సింగరాజపల్లి, గొట్టిమూకుల, చింతపల్లి అట్లా మునుగోడు దాకా పోతుంది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా చెరువులలో ఉన్న నీటిని అట్నే స్టోరేజ్ చేయాలి, కిందికి వదలొద్దని అంటున్నారు. దానివల్ల భూగర్భ జలాలు నీరు పోతే భూగర్భ జలాలు అట్టడుగుతాయి అంటున్నారు. అట్టడుగుతాయి కానీ మాకు నీళ్ళు ఏటు వస్తున్నాయి కాబట్టి మాకు ఇక పుష్కలంగా ఉంది కదా సార్. నీళ్ళు లేనప్పుడు అయితే మనం ఇబ్బంది పడతాం. మనకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. మాకు ఎక్కడ పోతలేవు, నీళ్ళు పుల్లుగా ఉన్నాయి. ఈ సర్పంచ్ల కాలం మూసి 20 నెలలు కావస్తుంది. 20 నెలలు. కార్యదర్శి ఏమో మాకు నిధులు లేవు, కనీసం వెహికల్లకు డీజిల్ లేదంటున్నారు. వెహికల్లకు లేదు, కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు లేవు. స్తంభాలకు బుగ్గలు వేస్తారు, లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, ఏవి లేవు. ఆ ఊళ్ళో పనిచేసే వాళ్ళకు కూడా 5-6 నెలలకు ఒకసారి జీతం ఇస్తే వాళ్ళు మటుకు ఏం చేస్తారో అది అట్లే ఉంది సార్. అది కుంటుబాటు ఇస్తలేరు జీతాలు. బాగా గ్రామంలో మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యం చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అవుతుంది. కుక్కల బెడత కోతుల బెడత బాగుంది అంటున్నారు. ఈడ కోతుల బెడత ఎక్కువ సార్. కుక్కలు జర తక్కువనే ఉన్నాయి కానీ కోతులు మాత్రం నియంత్రించాలని మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వాలు నియంత్రిస్తలేవట మరి. కోతులు మాత్రం ఉన్నాయి.
మరి అది నియంత్రించాలంటే మీరు ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే దృష్టి కానీ తీసుకుపోయారా? మేము ఆయన దృష్టికి తీసుకోపోలే. మా దేవాదాయ కమిటీ అని మా ఊళ్ళో రాంపేట సార్ అని ఉంటాడు. చాలా ఇంటికి 300 అట్లా వేసి పట్టిద్దామంటే ఇంకా కొన్ని వసూలు అయినాయి డబ్బులు. ఆ డబ్బులు అయినాక ఏమైందంటే ఇక కొంతమంది ఇవ్వలేదు, ఇంకా అట్లే ఉండి పట్టియలేదు. ఇంకా వసూలు అయితే పట్టిస్తాడు అట్లా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణి పోవడం రద్దు చేసింది, ఆ భూములు అయినా కదా, ఇప్పుడు భూభార చట్టం వచ్చింది, ఏమైనా న్యాయం జరుగుతుందంటారా? మరి ఇంకా మనకు అప్పటికి ధరణిలోనే అయిపోయింది సార్ మా పొలాలు మా క్లియర్గా. కొంతమంది కానోళ్ళు మరి ఇంకేమో వాళ్ళ సంగతి, కానీ మా అప్పటికే మాకు కరెక్టే ఉంది, కరెక్టే చేసుకున్నాం. గతంలో ఉన్న విఆర్ఎస్ తొలగించి ఇప్పుడు అదే వ్యవస్థ వస్తుంది, ఎట్లా ఉండదు అంటారు? ఇంకా ఉండేదే ఉంది, ఇంకా వాళ్ళే చేస్తారేమో. కానీ ఇంకా ఈ వ్యవస్థ మంచిదేనా ఉంటే? ఇంక వ్యవస్థ మంచిదంటే మళ్ళీ ఇంకా వాళ్ళ కాడికి తిరగాలి మళ్ళీ. అప్పుడు ఇప్పుడేమో ఎవరి కాడ తిరగకుండా మనం మండలానికి పోతే అన్ని పనులు ఒకటే కాడ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏడ ఉండని ఆయన కూడా తెలుసుకోవాలి. ఇక ముందు అవన్నీ ఉంటాయి, ఇక పనులు మళ్ళీ తిరగం. ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రజలు, తాగుడు బానిస, కుటుంబాలు ఆగమవుతున్నట్టు. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు. నియంత్రణ జరగాలంటే అంటే సార్ ఇప్పుడు ఎవరు బంద్ చేస్తారు దాంట్లో? ఇప్పుడు గవర్నమెంట్ బంద్ చేసింది అనుకో, వాడు ఊరుకుంటాడా? గూడమ్మ పొయ్యనో తాగేటోడు మనం ఏం పని? వాని బుద్ధి వానికి కావాలి. వాడు ఏమన్నా తన తాకనై తూకోడుగా. ఇక్కడ యువత కూడా బాగా డ్రగ్స్ కు మధ్యాహ్నం బానిస అయిపోయి వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. మరి మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలంటారా? మరి యువకుల్లో మార్పు రావాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? ఇంకా తల్లిదండ్రులు కూడా కాడికి చెప్పాలి. కానీ ఈనడానికి ఏం చెప్తాం సార్? మనం ఈనడానికి ఏం చెప్తాం? వాని బుద్ధి ఉండి వాడు ఇంటట్టుంటే బాగుంటుంది. వాడు వినది మనం ఏమంటాం? త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఏ ఎలక్షన్ అయినా మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఓటర్లలో ప్రజల్లో మార్పు రావాలన్నా లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారా? ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ మందుకు ఈ డబ్బులకు ఆశపడితే ఇక గింతే ఉంటుంది. ఆ డబ్బులకు ఏం చేస్తారు? ఇక ఇంట్లో 20 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయంటే వానికి 50,000 ఇచ్చి 40,000 అమ్మకు వచ్చిన కాడికి వచ్చాను వాడనుకుంటుండే ఇట్లే పోతుంది. సరే ఫైనల్గా సార్, ఎలాంటి నాయకుడు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? మీ ఖానాపురం గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఓటర్సు క్యాండిడేట్ని మంచిగా చూసి ఎన్నుకోవాలి. ఆయన కూడా లంచాలు బొంచాలు తీసుకోకుండా మంచి ఊరు అభివృద్ధి చేసుకునేటట్టుంటే మంచిగా ఉంటుంది. ఇవాళ రేపు నేను హైదరాబాద్ ఉంటాను, నువ్వు వీడ చేస్తానంటే నడవదు. మన ఊళ్ళో ఉన్నోడిని ఎన్నుకోవాలి. ఊళ్ళో ఉన్నోడిని ఎన్నుకుంటే ఆయన పనులు చేస్తాడు. ఏదున్నా ఇవాళ రేపు సర్పంచులు కూడా ఎట్లున్నాయంటే అధికార పార్టీ ఏది ఉంటే వాడిని పని నడుస్తుంది. లేకపోతే నేను ఉండి ఏం చేసే ఉన్నాయి, నాకు నిధులు రావాలి, ఇట్లా కూడా కొంత నడుస్తుంది సార్. కొంతమంది గెలవక ముందుగా ఇక్కడ ఉంటాం అంటారు, గెలిచిన తర్వాత పట్టణాలకు పోతారు. ప్రజలేమో మా సమస్యలు ఎవరు చెప్తారు, మేము సర్పంచ్ గెలిపించుకుంటే స్థానికంగా ఉండాలంటున్నారు. మరి ఆ సమస్యలు చాలా అవుతుంది. మరి ఎలాంటి నాయకుడు అంటే స్థానికంగానే ఉన్న వాళ్ళు అయితే ఎన్నుకోవాలి. స్థానిక అయితే రోజు మనం పొద్దున్న లేస్తే ఇంటికి పోతాం, ఏం చేస్తున్నాం, ఏం సంగతి అయినా అడగగలుగుతాం. ఇప్పుడు ఆయన హైదరాబాద్ ఉంటే మనం ఫోన్లో మాట్లాడి ఆయన అది అందుబాటులో ఉన్నాడు కదా సార్. ఊళ్ళో అయితే అందుబాటులో ఉంటాడు. మరి యూరియా కొరత బాగా ఇప్పుడు ఉంది, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి మీకు యూరియా అందుతుందా సకాలం? యూరియా ఏది లేదు సార్. అందుకే ఇప్పుడు నేను 15 ఎకరాలు నాటే 15 ఎకరాలు నాటితే నిన్న ఒక 3 బస్తాలు దొరికింది. అది నా పేరు విన కాదు, వేరే ఆయన పేరు విన తెచ్చిన. సరే, ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ పిఎస్సిఎస్ సొసైటీలో ఉన్న కార్యదర్శులు కానీ ఇప్పుడు నానో యూరియా కానీ కృత్రిమ ఎరువుల వాడకం వైపు రైతులకు ఏమైనా అవగాహన సదస్సులు, చైతన్య సదస్సులు, రైతు వేదికలు నిర్వహిస్తున్నారా మీ గ్రామంలో? ఏది ఇప్పటి వరకు ఏదే సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎరువులతోటే ఇబ్బంది పడుతున్నారు. ఒక యూరియాతోటి ఇప్పుడు ఏంటంటే అంత ప్రాజెక్టు కాబట్టి నీళ్ళు వచ్చినాయి. యూరియా ఈ 10 రోజులు దాటితే వేసి కూడా వేస్ట్ ఆ వర్షాలకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.